హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి బనానా బజ్జీ అయితే చేసుకుందామండి. నేనైతే 3 గింటలు శనగపిండి అయితే వేసాను. ఒక స్పూను ఉప్పు, సాల్ట్ వేసాను. ఒక స్పూను కారం, చిటికెడు వంట సోడా అయితే వేసాను. బాగా పొంగుతాయండి పచ్చి లేకుండా. 2 స్పూన్లు అయితే వాము వేసాను. జీర్ణం బాగా అవుతుందండి, మందం చేయకుండా ఉంటుంది, అరుగుదల శక్తి బాగుంటుంది, అందువల్ల వేసాను. వాటర్ అయితే పోసేసి పిండి కలిపేసుకుందాము. నేను చెప్పిన కన్సిస్టెన్సీలో అయితే కలిపేసేయండి. ఎక్కువ వాటర్గా అయితే పోయొద్దు, పోస్తే మళ్ళీ వాటర్ పీకేస్తాయండి. మళ్ళీ ఆయిల్గా ఉంటే బాగోదండి, ఆయిల్ పీకేస్తే. సో ఇప్పుడైతే నేను చూపించిన విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదా. సో టేస్ట్ అయితే చూద్దాం. సాల్ట్ అయితే సరిపోయింది, బాగుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే బనానా అయితే తొక్కు తీసేద్దాం. నేనైతే 2 బనానాలు తీసుకున్నానండి. తీసుకొని 2 వైపులా అయితే కట్ చేసుకున్నాను. పీల్స్ అన్ని తీసేద్దాం శుభ్రంగా. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి, ఎక్కువగా అయితే తీయద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే సన్నగా పీల్స్గా అయితే తీసేద్దాం. బ్లేడర్తో పెట్టి సన్న ముక్కలు అయితే తీసుకుందామండి. తీసుకొని చాలా అంటే చాలా బాగుంటాయి, మెత్తగా వెంటనే ఉడుకుతాయి కూడా. నేనైతే కొన్ని చిన్నవి వేస్తున్నాను, కొన్ని అయితే పెద్దవి వేస్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే కాగిందండి. చూస్తున్నారు కదా, కొంచెం పిండి వేసి చూసాను. ఇప్పుడైతే బజ్జీలు వేద్దామండి. ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాయ్లోకి నంజుకోవడానికైనా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ బనానా బజ్జీ. అరటికాయ బజ్జీలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, చాలా బాగా చేస్తారు. రైస్ ఫ్లేవర్ వేస్తే క్రిస్పీగా వస్తాయి, కానీ ఆయిల్ పీగుతాయండి. సో అందుకని నేను యాడ్ చేయలేదు. మా ఆంధ్ర సైడ్ అయితే మేము ఏం చేస్తామంటే మిర్చి బజ్జీలోకైనా, ఆలూ బజ్జీలోకైనా, బనానా బజ్జీలోకైనా, వీటిలోకైనా రైస్ ఫ్లేవర్ వేయరు. డైరెక్ట్గా శనగపిండి వేసి అయితే చేస్తాము. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. సో అన్నీ కూడా అలా చేసుకుందాం. కొన్ని పెద్దవి వేసాను, కొన్ని చిన్నవి వేసాను. చూస్తున్నారు కదా, బాగా పొంగుతున్నాయండి. చూసారు కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. 2 కాయలనే కానీ అరటికాయలు ఎన్ని వచ్చాయో చూడండి, ఎన్ని ముక్కలు వచ్చాయో. చాలా బజ్జీలు అయ్యాయి మాకైతే. చూస్తున్నారు కదా, మా పాప పదే పదే వచ్చి అమ్మ బజ్జీలు అయిపోయాయా, చేసావా, ఆకలి అవుతుందమ్మా అని అడుగుతుంది. బజ్జీలు అంటేనే వెంటనే ఆకలి అవుతుంది మా పిల్లలకి. సో మీకు ఎలా కుదిరాయో నాతో అయితే షేర్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని. బజ్జీ పిండి కలపడంలోనైనా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడిగితే నేను క్లియర్ చేస్తానండి కామెంట్స్ రూపంలో. స్నాక్స్గా ఈ అరటికాయల బజ్జీలు తింటుంటే ఎంత హాయిగా ఉంటుందండి. చక్కగా క్రిస్పీగా ఎంత బాగుంటాయో ఈ అరటికాయ బజ్జీ. మీకేమైనా తెలియకపోతే మీకేమైనా వంట రాకపోయినా ఓకే, నన్ను అడిగినా నేను క్లియర్ చేస్తానండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా చూపించమని చెప్పినా కానీ నేను చేస్తాను. సో నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. చూస్తున్నారు కదా, అన్నీ అయిపోయాయి, ఫుల్ అయిపోయింది. సో వీడియో చూసారు కదా, మొత్తం వేరుశెనగ గుళ్ళు కూడా వేపేసి పక్కన పెట్టేశాను, ఆనియన్ కట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఎలా కుదిరాయి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సూపర్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.